తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ శ్రీ విద్య ప్రచారకులు, చతుర్వేద భాష్యకారులు, అలాగే శ్రీ విద్య, యోగం, ధ్యానం, తంత్ర, మంత్ర, యంత్ర వంటి అనేక ఆధ్యాత్మిక శాస్త్రాలపై 100కు పైగా పుస్తకాల్ని రచించిన శాస్త్ర పారంగతులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. అంతిమ సంస్కారం ఖచ్చితంగా ఈ కలియుగంలో అశ్వమేధ యాగాన్నంత ఫలితం ఇచ్చేది అందున అనాథ ప్రేత సంస్కారం చేస్తే అంత ఫలితం వస్తుంది అనేది వింటూ ఉంటాం మేము. అయితే ఈ పాడ మోసే విషయంలో కూడా రకరకాల అనుమానాలు ఉంటాయి గురువు. పాడ మొయ్యకూడదు అని కొంతమంది అంటారు, మొయ్యాలి, బోల్డంత మంచి పుణ్య ఫలితం వస్తుంది అని అంటారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు అని అంటారు, రుద్రభూమిలో అడుగు పెట్టకూడదు అంటారు. ఇట్లా చాలా డౌట్స్. ఒక్కసారి క్లారిఫై చేయండి, అసలు పాడను మొయ్యచ్చా? మనకి బాగా జీర్ణించుకుపోయినటువంటి అలవాటు ఏమిటి అంటే మృతదేహాన్ని ముట్టుకోకూడదు అని. ఎందుకని ముట్టుకోకూడదు? ఇదంతా కూడా మనకి జీర్ణించుకుపోయినటువంటి సైకలాజికల్ ఫీలింగ్. ఇది అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నాడు, మరి ఆయన చేతిలో ఎంతమంది పేషెంట్స్ చచ్చిపోతూ ఉంటారు, మరి ఆయన ముట్టుకోకుండానే జరుగుతుందా? అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే, అలా కాదురా, మీకు పొరపాటు చేస్తున్నారు. మృతదేహాన్ని దీన్ని కనుక మనం మూసినట్లయితే, అనాథ ప్రేత సంస్కారం చేసినట్లయితే మీకు 1,000,000 యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నాడు. అంటే అంత గొప్పదైన ఫలితం వస్తుంది. అలా చెప్తే అన్నా వీళ్ళు ఏమన్నా చేస్తారేమో. అయినా సరే ఇవాళకి కూడా చాలామంది ముట్టుకోరు, పాడని ముట్టుకోరు, బాడీని అసలు ఈ బాడీ ఏం నిన్నటిదాకా నీతో ఉన్నటువంటి మనిషే కదా. అంటే మనకు సంబంధం లేనప్పటికీ ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకోవచ్చా అండి? శుభ్రంగా ఎవరికైనా పెద్దవాడు గౌరవించటమే కదా. అది ఆఖరిసారిగా గౌరవించండి. ఆ కింద ఉన్నటువంటి దీన్ని, ఆ బాడీని తీసి దీంట్లో మహాప్రస్థానంలో ఆ లారీలో పెడుతున్నాం మనం. దాన్ని పెట్టడానికి కూడా ఏమైంది మీకు? రేపు పొద్దున్న మిమ్మల్ని అయినా పెట్టడానికి ఎవరన్నా రావాలిగా. మరి మీరు ఎందుకు గాను వెనకడుగు వేస్తున్నారు? అదేం లేదు. పోనీ శాస్త్రం ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పింది? చేయొద్దు అని చెప్పిందా? సమాజానికి హితవు కానటువంటి మాట ఏది కూడా సపోర్ట్ చేయదు శాస్త్రం. మీకు ఒక్కటే ఎక్కడ లెక్క, సైన్స్ ప్రకారం ఉండి సైన్స్లో కూడా ఇదేమి కాదని చెప్పదు. కాబట్టి ఒక డెడ్ బాడీని ముట్టుకోవడం అనేది అది ఏమీ దుర్మార్గమైనటువంటి పని కాదు. కాబట్టి ఇక్కడ ఒక మాట వస్తుంది, వాడు చచ్చిపోయాడు అంటే సామాన్యంగా వాడి దగ్గర బ్యాక్టీరియా అనేది వస్తుంది. అది ఒక కారణం ఉంది. మీరు ఆ డెడ్ బాడీని ముట్టుకున్నట్లయితే దాని నుంచి ఆ బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది. అందుకని ముట్టుకోవద్దు. అది ఒక ఇది మాత్రం ఉంది. అందుకే మనం ఎవరైనా పోయినప్పుడు వాడిని పడుకోబెడితే చుట్టూ కర్పూరం వేసేస్తాం మనం. కర్పూరం అంటే చీమలు పట్టకుండానండి, నీ బొంద చీమలు పట్టకుండా కాదు, చీమలతో పాటుగా వాసన రాకుండా. కొంతమంది వాళ్ళు పోయినట్లయితే వితిన్ అవర్స్ వాసన వచ్చేస్తుంది. నేను ఎక్కడో ఒక బాడీని చూశాను, ఆయన పోయినటువంటి చాలా తక్కువ సమయమే ఇలా ముట్టుకుంటే చర్మం ఇలా ఊడొచ్చేస్తుంది. అంటే అంతకుముందు ఎన్ని రోగాలు ఉన్నాయో వాడికి. అటువంటివన్నీ మనం ముట్టుకున్నట్లయితే మనకు కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ బాడీని మనం తగలబెట్టేటప్పుడు మనకు ఒక ఇదిని చూడండి, ఈ ప్రేతం మీద నుంచి ఆ ప్రేతాన్ని తగలబెడుతూ ఉన్నప్పుడు వచ్చే దుమ్ము ఉంది, ప్రేత దుమ్ము, అది మన మీదకి రాకూడదు. ఎందుకని అంటే అందులో నుంచి వచ్చేవంటే ఆ బ్యాడ్ ఎఫెక్ట్, ఆ బ్యాక్టీరియా అంతా మీ మీదకి వస్తుంది. అందుకని ఆ పొగ ఎటువైపు అయితే వస్తుందో అటువైపు నుంచోకటారా, ఈతలైపు రండి అని చెప్తారు. అది సైన్సే, అందులో ఇదేం లేదు. ముట్టుకోకూడదు అంటే దాంట్లో మెయిన్ కారణం ఇది ఒక్కటే. వాడికి ఆ ఉన్నటువంటి రోగాలు ఏమున్నాయో తెలీదు. నేను అంటే అంతకుముందు చెడు తిరిగినటువంటి వాళ్ళు, ఈ రోగాలు బాగా ఉన్నటువంటి వాళ్ళని కూడా చూశాను నేను. ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళ పిల్లలేమో ఫారిన్ లో ఉంటారు, వీడి ఇక్కడ చచ్చి ఉంటాడు, మేము ఇప్పుడు రాలేము అన్న పిల్లలు ఎంతో మంది. చెప్పాడుగా 3 రోజులు 4 రోజులు వారం రోజులు అట్టి పెట్టిన అసలు రామని చెప్పిన వాళ్ళు ఉంటారు. రాము అంటే పక్క వాళ్ళు ఎవరో చెయ్యాలి అన్న దగ్గరే సంశయం వస్తుంది. మేము ఎత్తాము, మేము ముట్టుకోము, మేము ఈ రోజు ఆ రోజు ఉంటుంది. మరి అప్పుడు ఉంటుంది. రేపు పొద్దున మీకే అటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? చేస్తారు? ఇదంతా
మూఢత్వం తప్పించి అంతకన్నా మనం ఏం లేదు. అందుకే అనాథ ప్రేత సంస్కారం ఇది కోటి జన్మలలో మీరు చేసుకున్నటువంటి ఫలితం వస్తుందా సామాన్యం కాదు, మీరు చేయండి. అలాగే శూన్యలింగస్య పూజనం, పాడుపడిపోయిన దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయాల్లో మళ్ళీ మీరు దీపం వెలిగించి అక్కడ పూజ కనుక చేసినట్లయితే అవి ఇవి సమానమైనటువంటి ఫలితం వస్తాయి. పునరుద్ధరణ చేయించాలి అయితే దాన్ని ఎట్లాగొట్లా మళ్ళీ మీరు రీఇన్నోవేట్ చేయాలి అనేటటువంటి దాంతో వీళ్ళు చెప్పినటువంటి సూక్తాలు ఇవన్నీ కూడా. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు శ్మశానం లోపలికి వెళ్ళకూడదు అని వింటూ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి నియమాలమ్మా. అదేం లేదు. తల్లిదండ్రులు అంటే నేను ప్రత్యేకంగా తల్లి కూడా కాదు, తండ్రి తల్లిపోయింది, దాంతో పట్టింపలేదట. ఎందుకంటే కర్మాధికారం పురుషాధిక్యత అంటే కర్మాధికారం వచ్చేది తండ్రితోనేట, తండ్రి పోతేనే కర్మాధికారం వస్తుందట. అందుకని ఆ తండ్రి బతుకున్నటువంటి వాడు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఏమవుతుందయ్యా, వాడు చచ్చిపోతాడా? నేను చాలా మందిని ముట్టుకున్నాను అట్లా. మరి మా నాన్న ఏం పోలేదు, మా నాన్న చాలా కాలం ఉన్నాడు. ఇవన్నీ కూడా చెప్పాను కదా, వాళ్ళకి ఒక రకమైన అంటే ఆ మూఢత్వం అంతే. శ్మశానానికి వెళ్ళకూడదు. అసలు ఎవరైనా పోతే శ్మశానానికి వెళ్తారు. నేను సరదాగా శ్మశానం ఎవరు పోకుండానే శ్మశానానికి వెళ్ళాను. మా చిన్నప్పుడు నేను 9th క్లాస్ ఏదో సంథింగ్ చదువుతూ ఉన్నాను. రోడ్డు మీద వాకింగ్ వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక రోజున వాకింగ్ వెళ్తూ ఉన్నాం చాలపల్లి దగ్గర. అక్కడ ఏదో 4 ఫ్రెండ్స్ కలిసి వెళుతూ ఉన్నాం. దీంట్లో ఏదో మంట మండుతోంది రోడ్డుకి పక్కన కొంచెం లోపల. అరే ఏదో మండుతోంది అన్నాడు పక్కవాడు. అది ఏం మండుతోంది చూద్దాం అంటే ఏదో సినిమాలో మహేష్ బాబు పందెం కట్టాడు అన్నాడు చూడండి, అతడు సినిమాలో అట్లాగే జరిగింది. నేను వెళ్ళి చూసొస్తాను అన్నాను. నేను వెళ్ళాను, చూశాను. దేవుడో నాకు అర్థం కాల, ఇంత బార్డు పెట్టుంది, మధ్యలో మొత్తం మండుతోంది. సరే చూశాను, చూసి తిరిగి వచ్చాను. నేను వచ్చేప్పటికి ఎవరో 2 పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నుంచున్నారు. ఎక్కడికి పోయినావు అన్నారు. ఏదో మంట మండుతోంది చూద్దామని వీళ్ళు చెప్పారు. ఏదో చూద్దామని వెళ్ళాడు అని. అట వెళ్ళకూడదు, ఆ శవం మండుతోంది, ఆ శవాన్ని అసలు మీరు శ్మశానంలోకి వెళ్ళకూడదు అని వాడు మాకు బోర్డు పెద్ద క్లాస్ పెట్టాడు. ఏమైంది, మా అమ్మ నాన్న ఎట్లాగే బతిగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా 30 ఏళ్ళు ఉన్నాడు మా నాన్న. కాబట్టి ఇవన్నీ ఇలా జరుగుతాయా? ఏం ఉండదు. అది ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళు చెప్పినట్టు ఒక నమ్మకం అంతే తప్పించి ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్లలే ఉన్న తల్లిదండ్రులు ఉంటారు. ఆ పిల్లకి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు అన్నదమ్ములు లేరు. ఇప్పుడు మా బాబాయ్ వెళ్ళిపోయాడు, మా తాతగారు వెళ్ళిపోయారు, మా బామ్మ, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ భాద్రపద మాసంలో వచ్చే మహాళయ పక్షాల్లో వాళ్ళ తిథులను బట్టి లేదంటే అమావాస్య రోజు తర్పణం ఇప్పించడం, లేకపోతే అట్లీస్ట్ భోజనం పెడదామని నేను చేశాను. చేస్తే మా అత్తగారి నుంచి వచ్చింది, తండ్రి ఉన్నాడు, అసలు అలాంటివి చెయ్యొద్దు, రేపటి ఎవడు చేస్తే ఎవడు చేస్తట. మీరు అసలు మూర్ఖత్వం అనేది ఎక్కడి వరకు ఉంటుంది అంటే, వాడు వెళ్ళి ఆ కొండను ఢీ కొట్టేస్తాడు అంతే. తలకాయ బయలుపోతున్నానని చెప్పిన వాడికి ఏం తెలియదు. అక్కడ ఏమీ లేదు, శుభ్రంగా చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడో మనం చూసాం కదా, వాళ్ళు మగపిల్లలు లేరు, ఇట్లా నువ్వు చెప్పినంటే మగపిల్లలు లేరు, వాళ్ళ అమ్మాయి కూడబట్టుకుని వెళ్ళిపోయి తల్లికి పెట్టేసింది. ఏమైందిట, ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు వాళ్ళ ఆస్తులు తీసుకుంటున్నారు కదా వీళ్ళు, మరి వాళ్ళ తలకొరువు పెడితే వచ్చే నష్టం ఏంటిట? ఏమీ లేదు, శుభ్రంగా పెట్టచ్చు. కాకపోతే చెప్పాను కదా, మనకు ఆ సైకలాజికల్ ఫీలింగ్ అనేది అలా ఉండిపోయింది. అంతే. అవి మార్పు రావాలి అంటే అంత తేలిగ్గా రావు, సమయం పడుతుంది. దానికి మతానికి వీటన్నిటికీ ముళ్ళు పెట్టకూడదు. దానికి దీనికి మనకు ముడేం లేదు. కృతజ్ఞతలు గురువు గారు, బోల్డ్ అంత సమయం ఇచ్చినందుకు. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెరీ గుడ్.